హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఐటీ జాబ్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా స్ట్రిక్ట్ అయిపోయింది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి టైటిల్ ఉంది కదా. సో ఐటీ జాబ్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఎందుకు స్ట్రిక్ట్ అయింది, అదంతా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో డీటెయిల్గా అయితే డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఈజ్ నౌ వెరీ స్ట్రిక్ట్. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా స్ట్రిక్ట్ అయిపోయింది అనమాట. సో ఐటీ జాబ్లో సో ఒక ఐటీ ఎంప్లాయీకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది నవేడేస్ ఏమైందంటే చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. సో కంపెనీస్ ఆర్ చెకింగ్ ఎవ్రీ డీటెయిల్. సో వాళ్ళు ఎంప్లాయీ యొక్క ఎవ్రీ డీటెయిల్ అనేది వెరిఫికేషన్లో సో ఎవ్రీ డీటెయిల్ మీద అయితే హై ఫోకస్ చేస్తున్నారు అనమాట. ప్రతి ఒక్క డీటెయిల్ని కూడా చెక్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో మెనీ క్యాండిడేట్స్ ఆర్ ఫేసింగ్ ఇష్యూస్. సో ఎవరైతే ఫేక్ డీటెయిల్స్ కానీ ఫేక్ వెరిఫికేషన్స్ కానీ చేస్తుంటారో సో వాళ్ళు చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇంపార్టెంట్ టు నో ద కంప్లీట్ ప్రాసెస్. సో ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఏంటి, ఎలా జరుగుతుంది అనేది సో కంప్లీట్ ప్రాసెస్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్? సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఏంటి అంటే సో ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్ క్యాండిడేట్ డీటెయిల్స్. సో సింపుల్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ ఎవరైతే ఉంటారో సో మన ఐటీ ఎంప్లాయీస్లో క్యాండిడేట్స్ డీటెయిల్స్ అనేవి చెక్ చేస్తారన్నమాట. సో వాళ్ళ క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి వెరిఫై చేస్తారన్నమాట. సో ఎటువంటి డీటెయిల్స్ వెరిఫై చేస్తారంటే లైక్ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఐడెంటిటీ. సో ఇటువంటి టైప్ ఆఫ్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారన్నమాట. క్యాండిడేట్ యొక్క ఎడ్యుకేషన్ అనమాట. సో ఎడ్యుకేషన్ లైక్ డిగ్రీ ఎక్కడ చేశాడు, బీటెక్ కానివ్వచ్చు, సో ఆ స్కోర్స్ కానివ్వచ్చు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు, ఆ సర్టిఫికేట్స్ కానివ్వచ్చు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్, ఒకవేళ ప్రీవియస్ కంపెనీస్లో ఎక్స్పీరియన్స్ చేసింటే సో ఆ కంపెనీ డీటెయిల్స్ కానివ్వచ్చు, వాటికి సంబంధించిన శాలరీ ప్రూఫ్స్, జాయినింగ్ డేట్స్, ఆఫర్ లెటర్స్, వర్క్ డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తారనమాట. అండ్ ఐడెంటిటీ కూడా వెరిఫై చేస్తారనమాట. సో ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్యాండిడేట్వి సో వెరిఫై చేసే ప్రాసెస్ని మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఉంటాం. సో డన్ బై కంపెనీస్ ఆర్ థర్డ్ పార్టీ ఏజెన్సీస్. సో ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎవరు చేస్తారు అంటే మెయిన్గా మనకి సో ఓన్ కంపెనీ అయినా చేస్తుంది, లేదంటే థర్డ్ పార్టీ ఏజెన్సీస్కి అయినా అప్పచెప్తుంది. సో వాళ్ళైనా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేస్తారనమాట. ఎన్ష్యూర్స్ అథెంటిసిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వల్ల ఏమవుతుందంటే సో మనకి ఇట్ ఎన్ష్యూర్స్ అథెంటిసిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో వాట్ కంపెనీస్ చెక్? సో మెయిన్గా కంపెనీస్ ఏం డీటెయిల్స్ చెక్ చేస్తాయంటే సో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. లైక్ సపోజ్ బీటెక్ చేసుంటూ సో బీటెక్ ఏ కాలేజీలో చేశారు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు, అదేవిధంగా ఆ సర్టిఫికేట్స్ ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారో ఆ సర్టిఫికేట్స్ ఒరిజినలా కాదని చెప్పేసి సో కాలేజీకి కానీ అలా కాంటాక్ట్ అయ్యి సో మన బ్యాచ్ డీటెయిల్స్ కానివ్వచ్చు, మన సర్టిఫికేట్ డీటెయిల్స్ కానివ్వచ్చు, మన ఎగ్జామ్స్ కోర్స్, సో ఆ విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎవ్రీ డీటెయిల్ అనేది కూడా చెక్ చేసి వెరిఫై చేయడానికి అయితే ట్రై చేస్తారు. నెక్స్ట్ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్కి సో ప్రీవియస్గా చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా వాళ్ళు ప్రొడ్యూస్ చేసి ఉంటే సో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా వెరిఫై చేస్తారనమాట. లైక్ ఇంతకుముందు ఏ కంపెనీలో చేశాడు, సో ఆ కంపెనీ ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంది, సో ఆ కంపెనీ లొకేషన్, అదేవిధంగా వాటికి సంబంధించిన ఆఫర్ లెటర్స్, పే స్లిప్స్ అవన్నీ కూడా డీటెయిల్గా చెక్ చేస్తారనమాట. అదేవిధంగా కంపెనీ డీటెయిల్స్ అండ్ రోల్స్. సో కంప్లీట్గా మనకు ప్రీవియస్గా చేసిన రోల్ యొక్క కంపెనీ డీటెయిల్స్, దానికి సంబంధించిన రోల్ వర్క్స్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు. ఐడెంటిటీ అండ్ అడ్రస్ ప్రూఫ్. సో ఐడెంటిటీ కూడా చెక్ చేస్తారు మనకి. సో గవర్నమెంట్ ఐడెంటిటీ కానివచ్చు, అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్స్ కూడా డీటెయిల్గా చెక్ చేస్తారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు పిన్ టు పిన్ వెరిఫై చేస్తారు అనమాట. సో ఎక్స్పీరియన్స్ వెరిఫికేషన్లో సో కాంటాక్టింగ్ ప్రీవియస్ ఎంప్లాయర్స్. సో ప్రీవియస్గా ఏదైతే కంపెనీ ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూస్ చేస్తుంటారో సో ఆ ఎంప్లాయర్స్కి సో కాంటాక్ట్ అవ్వడం, అదేవిధంగా చెకింగ్ ఆఫర్ లెటర్స్ అండ్ పే స్లిప్స్. సో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మన డీటెయిల్స్ గురించి అడగడం, లేదంటే ఆఫర్ లెటర్స్, పే స్లిప్స్ అవన్నీ కూడా చెక్ చేస్తారు. సో వెరిఫైయింగ్ జాబ్ రోల్ అండ్ డ్యూరేషన్. అదేవిధంగా జాబ్ రోల్ ఏం వర్క్ చేసాము, ఏ రోల్ మీద అయితే వర్క్ చేసాము, అదేవిధంగా ఎంత డ్యూరేషన్ ఆ ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేసాము అదంతా కూడా వెరిఫై చేస్తారు. నెక్స్ట్ పిఎఫ్ అండ్ శాలరీ రికార్డ్స్ కూడా చెక్ చేస్తారు అన్నమాట. సో ప్రావిడెంట్ ఫండ్స్, శాలరీ రికార్డ్స్ ప్రీవియస్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డీటెయిల్గా చెక్ చేస్తారు.
నెక్స్ట్ ఎడ్యుకేషన్ వెరిఫికేషన్లో డిగ్రీ సర్టిఫికేట్స్ ఏవైతే మనం ఇచ్చుంటామో సో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫై చేస్తారు. యూనివర్సిటీ వ్యాలిడేషన్, సో కాలేజ్ని కూడా కాంటాక్ట్ అయ్యి సో మన బ్యాచ్లో సో మన డీటెయిల్స్ గురించి అయితే అడగడం కానీ సో అదంతా కూడా చేస్తారు. సో మార్క్ షీట్స్ వెరిఫై చేస్తారు. సో ఫేక్ సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటే సో ఈజీగా వాళ్ళు డిటెక్ట్ చేస్తారు అనమాట. సో ఇటువంటి డీటెయిల్స్ చెక్ చేయడంలో వెరిఫై చేయడంలో వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా ఏమైనా ఫేక్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసింటే సో వాళ్ళు ఈజీగా డిటెక్ట్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఎడ్యుకేషన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో వై ఇట్ బికేమ్ స్ట్రిక్ట్, ఎందుకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది స్ట్రిక్ట్ అవ్వాల్సి వచ్చిందంటే సో ఇంక్రీజ్ ఇన్ ఫేక్ ఎక్స్పీరియన్స్ కేసెస్. సో ఈ చాలామంది ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా పెట్టడం. సో ఇటువంటివన్నీ జరగడం వల్ల ఏమైందంటే సో కంపెనీస్ మనకి స్ట్రిక్ట్ చేశారనమాట ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. యూజ్ ఆఫ్ ఫేక్ సర్టిఫికేట్స్, నీడ్ ఫర్ జెన్యూన్ క్యాండిడేట్స్. సో ఫేక్ సర్టిఫికేట్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల సో వాళ్ళు జెన్యూన్ క్యాండిడేట్స్ని ఫిల్టర్ చేయడం కోసం సో ఇది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది స్ట్రిక్ట్ చేయడం జరిగింది. సో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్స్. సో ఎవరైనా ఇట్లా ఫేక్ ఎక్స్పీరియన్స్ కానీ వచ్చి ఫేక్ డీటెయిల్స్ ప్రొడ్యూస్ చేసి ఎవరైనా వాళ్ళు డిటెక్ట్ చేస్తే మాత్రం సో ఫర్దర్గా చాలా ఇష్యూస్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. లైక్ ఆఫర్ రిజెక్షన్, ఇమ్మీడియట్ టర్మినేషన్, లేదంటే కంపెనీస్లో బ్లాక్ లిస్ట్ చేయడం, సమ్ కేసెస్లో లీగల్ ఇష్యూస్ వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఆఫర్ను ఇమ్మీడియట్గా రిజెక్ట్ చేయడం కానీ టర్మినేట్ చేయడం కానీ, అదేవిధంగా ఫర్దర్గా ఎటువంటి ఆఫర్ లేకుండా బ్లాక్ లిస్టింగ్ చేయడం కానీ, సో ఇవన్నీ కూడా ఫర్దర్గా మనం చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఫైనల్గా హౌ టు స్టే సేఫ్ అంటే సో ప్రొవైడ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్. సో ఖచ్చితంగా ఏదైతే మీ డీటెయిల్స్ ఉన్నాయో ఎడ్యుకేషన్ కానివచ్చు, ఎక్స్పీరియన్స్ కానివచ్చు, సో ప్రతి ఒక్క డీటెయిల్గా రెజ్యూమ్లో కానివచ్చు, అన్ని ప్రాజెక్ట్స్ గురించి ఎక్స్పీరియన్స్ అంతా కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా అన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. అండ్ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్ కానీ ఫేక్ వర్క్ డీటెయిల్స్ కానీ అస్సలు యూజ్ చేయకూడదు. సో మనం కంప్లీట్గా హానెస్ట్గా ఉంటే ఇటువంటి ఇష్యూస్ అనేవి ఏం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS, సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు. కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది. టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. సో కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా ఇంకా అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ టూల్స్, డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.